ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, అవగాహన రాహిత్యం, అస్తవ్యస్త పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం పనుల్లో 2017-2018లో చంద్రబాబు సర్కారు పాల్పడిన తప్పిదాల వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడంతో పాటు పెను విధ్వంసం చోటు చేసుకుందని కాగ్ తేల్చి చెప్పింది. ప్రాజెక్ట్ డిపిఆర్ నిర్మాణ స్కెడ్యూల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేశాక ప్రధాన డ్యాం నిర్మాణం పునాది డయాఫ్రామ్ వాల్ను నిర్మించాలని గుర్తు చేసింది. వీటి పనులను 2017 ఫిబ్రవరిలో 399 కోట్ల 77 లక్షలతో ప్రారంభించి 2018 జూన్ నాటికి పూర్తి చేశారని కాగ్ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పోలవరం అంశంపై కాగ్ రిపోర్ట్ను ఎలా చూడాలి? ఎప్పట్లాగానే దీనిపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసే అవకాశం ఉందా? అట్లీస్ట్ స్పందిస్తుందా దీనిపైన? కటికి సాక్షాత్తు కంట్రోలర్ ఆడిట్ జనరల్ చంద్రబాబు హయాంలో పోలవరంలో ఎంతటి పెను విధ్వంసం జరిగిందో గతంలో 2017-18 కాలంలో అన్నది చాలా స్పష్టంగా ఈరోజు కాగ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. నిన్న శాసనసభలో కాగ్ తన నివేదికను పొందుపరిచింది. ఈ సందర్భంగా 2017-18 నుండి 23 వరకు పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులపైన కాగ్ నివేదిక పేర్కొంది. ఇందులో చాలా స్పష్టంగా పోలవరంలో పనుల్లో 2017-18 కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడినటువంటి తప్పిదాల వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడంతో పాటు పెను విధ్వంసం చోటు చేసుకుందని కాగ్ చాలా స్పష్టంగా ఆ నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ఈపీఆర్ నిర్మాణ షెడ్యూల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పూర్తి చేశాక ప్రధాన డ్యాం నిర్మాణం పునాది డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని గుర్తు చేసింది. కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ కోసం స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాం పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాము పునాది అయినటువంటి డయాఫ్రామ్ వాల్ పనులను 2017 ఫిబ్రవరిలో 399 కోట్లతో ప్రారంభించారు. 2018 జూన్ నాటికి పూర్తి చేశారని పేర్కొంది. దీంతో తర్వాత వచ్చినటువంటి వరదల వలన అది కొట్టుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎగువ కాపర్ డ్యామ్ కు ఇరువైపులా 600 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారని చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. దీంతోనే 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద ఎగువ కాపర్ డ్యామ్ లో వదిలిన 600 మీటర్ల ఖాళీ ప్రదేశంలో కుంచుకుపోయి ప్రవహించాల్సి వచ్చిందని, ఫలితంగా వరద ఉధృతిలో మరింత పెరిగి డయాఫ్రామ్ వాల్ కోత గురైన. సో దీని వల్ల పెను విధ్వంసం సంభవించింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈ రోజు పోలవరానికి పరిస్థితి వచ్చింది అన్నది కాగ్ నివేదికలో